ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కనమ్మ. యాక్చువల్గా వీళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే గార్లిక్ అండ్ జీరా రైస్కి వచ్చేసి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కారం, ఉప్పు, గార్లిక్ అండ్ జీరా అండ్ రైస్ వండి చల్లారి పెట్టుకున్న రైస్. ఓకే, స్టవ్ మీద బాన్ పెట్టుకొని స్టవ్ మీద ఇచ్చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే జీరా వేసుకోవాలి. ఇలా జీరా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత గార్లిక్ వేసేసుకొని ఇట్లా కలిపేయాలి. గార్లిక్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా గార్లిక్ అనేది లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇట్లా రైస్ అనేది వేసేసి కలిపేసేయాలి. రైస్ అనేది వేసి లైట్గా ఫ్రై చేయాలి, వేడి చేయాలి రైస్ అనేది. ఇలా వేడి అయిన రైస్లో తగినంత కారం వేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇట్స్ ఓకే. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. వేడిగా మన జీరా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ఇది ఆఫీసర్స్కి వెళ్ళడానికి లంచ్ బాక్స్లోకి తొందరగా టైం చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్.